ప్రజలకు అభయం కాకుండా ఇంకా దానిలో ఇంకా ఇంకా ఏమైనా ఉంటే మనకు ప్రజల సర్పంచ్ దృష్టి కానీ వాట్సాప్ రాకుండా ప్రజలు ఇంకెక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఇక్కడ నీళ్ళు అవుతున్నాయి. గ్రామ సభ మీటింగ్ అని పెట్టిరు. ఈరోజు టెంట్ కొద్దిగా అంత వేసారు. ఒక్కళ్ళకు కుర్చీలు కరెక్ట్ లేవు. అందరూ ఇప్పుడు 20 మంది కూర్చుంటే 40 మంది వేస్ట్గా నిలబడ్డారు. ఇదేనా న్యాయం? ఎండలు నిలబడ్డారు అక్కడ. ఇదేనా? ఎక్కడ ఏం లేదు, మొత్తం నిలబడ్డారు. చెత్త తీసుకుపోయి చెత్త వస్తుంది. డబ్బాల్లో మన ట్రాక్టర్లో కూడా పెట్టుకుంటే 4 డబ్బాలు పెట్టుకుంటే మనకు ఎటువంటి బయట ఎటువంటి పేపర్ కానీ చెత్త కానీ ఏది కనిపించకుండా అవుతుంది. ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టు మోరీల ప్లాస్టిక్ వేసుడు వేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్లనే వాటర్ ఫ్లో కావు, మోరీలకి జామ్ అయిపోతుంటాయి. తర్వాత ఈగలు దోమలు అంతా రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వము 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రూల్స్ ప్రకారం రకంగా మనము ప్రతి ఒక్కరము గృహం దగ్గర ఒక సర్పంచ్ ఒక వార్డు మెంబర్ కాదు, మన ప్రజలందరూ సహకరిస్తే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ ఈ రకంగా మీరు పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని 4 ఇట్లా 4 చెత్త వేయండి. గ్రామ పంచాయతీ డాక్టర్ వాళ్ళు తీసుకోపోతారు. అట్లా ఉన్న ఒకటి 2 దగ్గర ప్లాన్ చేసి అట్లా వేద్దాం. తర్వాత ఇంటింటికి మళ్ళీ చెత్త ఫోటోలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఫండ్స్ అయితే వచ్చిన తర్వాత మనం చేసుకుందాం. వాటర్ వేస్ట్ ప్లస్ అంటే ఇప్పుడు శాఖల వారిగా గ్రామ పంచాయతీ లోపల ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీకు వ్యవసాయ భూముల దగ్గర వ్యవసాయం కాడ వాటర్ సంబంధించినవి కానీ ఏదైనా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్తే నోట్ చేసుకుంటాం. ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కానీ మెటర్నిటీకి సంబంధించింది కానీ ఇప్పుడు గుళ్ళదాగా ఉంది ఇక్కడ ఉంటుంది. లేకున్నా కూడా మనకు సర్వీస్ ఉంటుంది. డాక్టర్ వస్తారు తిరుగుతారు. దానికి సంబంధించింది కానీ మన స్కూల్ పాఠశాల విద్యాశాఖపరమైన సమస్యలు కానీ స్కూల్ సమస్యలు కానీ అంగన్వాడీ సమస్యలు కానీ ఏమైనా కూడా మీరు చెత్త సమస్యలు చెప్తే నోట్ చేసుకొని దాని మీద మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని 4 ఇట్లా 4 చెత్త వేయండి. గ్రామ పంచాయతీ డాక్టర్ వాళ్ళు తీసుకోపోతారు. అట్లా ఉన్న ఒకటి 2 దగ్గర ప్లాన్ చేసి అట్లా వేద్దాం. తర్వాత ఇంటింటికి మళ్ళీ చెత్త ఫోటోలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఫండ్స్ అయితే వచ్చిన తర్వాత మనం చేసుకుందాం. వాటర్ వేస్ట్ ప్లస్ అంటే ఇప్పుడు శాఖల వారిగా గ్రామ పంచాయతీ లోపల ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీకు వ్యవసాయ భూముల దగ్గర వ్యవసాయం కాడ వాటర్ సంబంధించినవి కానీ ఏదైనా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్తే నోట్ చేసుకుంటాం. ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కానీ మెటర్నిటీకి సంబంధించింది కానీ ఇప్పుడు గుళ్ళదాగా ఉంది ఇక్కడ ఉంటుంది. లేకున్నా కూడా మనకు సర్వీస్ ఉంటుంది. డాక్టర్ వస్తారు తిరుగుతారు. దానికి సంబంధించింది కానీ మన స్కూల్ పాఠశాల విద్యాశాఖపరమైన సమస్యలు కానీ స్కూల్ సమస్యలు కానీ అంగన్వాడీ సమస్యలు కానీ ఏమైనా కూడా మీరు చెత్త సమస్యలు చెప్తే నోట్ చేసుకొని దాని మీద మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మనం సెలెక్ట్ చేయమంటున్నారు. మనకు ఎవరైనా ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అభియానం నడుస్తుంది. అయితే మన దగ్గర ఏం చేస్తున్నారంటే మన మొత్తము వరి గడ్డి అని తలగొట్టేస్తుంది. వరి గడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వరి గడ్డి తలగొట్టదంటే మనం ఏం చేస్తారు, మాకు దున్నేటప్పుడు మాకు మొత్తం అడ్డొస్తున్నాయి, దానివల్ల మేము తలగొడుతున్నాం రైతులు అంటారు. కాకపోతే మనకు ఏమవుతుందంటే వరి గడ్డి తగలబడటం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. ఒకటి మనకు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అని జరుగుతుంది. ఇంకోటి అందులో మనకు ఆ గడ్డిలో మనకి ఏంటిదంటే సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట మనకు పొలంలో. అవి తగలటం వల్ల అన్నీ చనిపోతాయి. అది ఏం చేస్తాయంటే మన పొలంలో మనం ఏదైనా ఎరువు వేసినప్పుడు భూమిలో నుంచి తీసుకొని మళ్ళీ మనకు మొక్కలకు అందించే శక్తి దానికి ఉంటుంది. మనం దానే చంపేసినప్పుడు మనకు ఎంత ఎరువు వేసినా సరే మనకు దిగుబడి అనేది రాదు. అది ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మనం ఎరువులు ఒక ట్రాక్టర్ ఎరువు వేసినంత బలం ఉంటుంది ఆ గడ్డిలో. మేమేమంటామంటే ఒక్కసారి దున్నేసి అలా నీళ్ళు పెట్టేసి ఒక 2 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. లేదంటే మనకు వేస్ట్ డికంపోజర్ అని దొరుకుతుంది, అదన్నా స్ప్రే చేసుకోవచ్చు. అది ఏం చేస్తుంది అంటే మొత్తం గడ్డిని మొత్తము దాన్ని మొత్తం కలిపేస్తుంది అనమాట. దాన్ని కుళ్ళిపోతుంది మొత్తం గడ్డి. ఆ గడ్డి కుళ్ళిపోయిన గడ్డి మొత్తం మన భూమికి బలం ఇస్తుంది. మనం ఏమనుకుంటున్నా తడుతుంది అంటే ఒకసారి తడితే మళ్ళీ నెక్స్ట్ టైం ఒక రోటివేటర్ కొట్టండి. మనకు మళ్ళీ నాటేసే ముందు ఒక రోటివేటర్ కొట్టినా సరే అది మొత్తం గడ్డి కూడా అలా పచ్చలు అయిపోయి మొత్తం భూమిలో కలిసిపోతుంది. మనకి ఏంటిదంటే ఒక్క ట్రాక్టర్ ఎరువేసినంత బలం అలా ఆల్రెడీ ఉన్నది, దాన్ని మనం తలబెట్టేస్తున్నాం. ఆ గీపులో గీకేసి మొత్తం తలబెట్టేస్తున్నాం. మొన్న అట్లనే అయింది. మొన్న దామరంచాల అడవి తలబెడితే మన వడ్ల కుప్పలు కూడా మొత్తం తగిలిపోయినాయి.
అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్క పొలం నుంచి ఇంకో పొలం వెళ్ళిపోతుంది గాలికి. అంటే అట్లా మనకు అట్లా కూడా నష్టం జరుగుతుంది. అదే అదే ఇప్పుడు ఏంటిదంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు ఏంటి అంటే మీరు కూడా చెప్పాలి రైతులకు, అరే ఇట్లా చేస్తే ఇట్లా ఈ విధంగా లాభం ఉంటుంది, మనం ఒకసారి ట్రై చేద్దాం, ఈసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. అది మొత్తం కూలిపోతుంది మీకే. మళ్ళీ మనకు ఏంటంటే ఎరువు తక్కువ యూజ్ చేయొచ్చు. దాంతో మనకు లాభం ఏంటంటే ఇప్పుడు ఈ వేయడం వల్ల ఎరువు తక్కువ యూజ్ చేయొచ్చు, మంచి దిగుబడి వస్తుంది, భూమిని కూడా కాపాడినట్టు అవుతాం, మళ్ళా ఇది మన ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గిస్తాం. అంటే ఒక మంచి అన్ని విధాలు మంచి అవుతాయి. కాబట్టి ఈ రైతులందరూ ఏంటిదంటే ఈసారి మనం ఫెర్టిలైజర్ తక్కువ యూజ్ చేయాలి. ఇంకోటి మనకు వరి విత్తనాలు కూడా గవర్నమెంట్ చెప్పింది అనమాట. KNM 6038, RNR 2572, ఇంకా 2-3 రకాలు వెరైటీస్ చెప్పింది. ఆ వెరైటీస్ కూడా సన్న రకాలు వేసుకోమని చెప్తుంది ఈసారి. మనకు వర్షాలు చూసుకొని మనము ఇప్పుడు చెలక భూములు ఉంటే కందులు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కందులు మినీ కిట్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నది. నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో కందులు మినీ కిట్స్ ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర పెద్ద జన్మ ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు మన మండల్లో ఇంకెవరైనా పెద్ద జన్మ తీసుకోవాలంటే పెద్ద జన్మ ఉన్నది. ఒక 1-2 డేస్లో జీలో కూడా రాబోతుంది. మనకు పచ్చి రొట్టె విత్తనాలు కూడా వస్తున్నాయి. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి, అట్లేం లేదు. జీలో 1-2 డేస్లో వస్తుంది. మళ్ళీ జీలో వస్తుంది. మనకు అందరు కొంతమంది ఏమంటారు అంటే పెద్ద జన్మ మేము వేసుకుంటే అది చనిపోతుంది సార్ అంటే, ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు వేసుకుంటే ఒక వారం వరకు అది పెరిగిపోతుంది. తర్వాత వర్షం పడితే దానికి ఏం కాదు. మనకి ఏం చేస్తారంటే రైతులు అలవాటు అయిపోయిందంటే ఒక వర్షం పడంగానే దున్నేసి జన్మలు అది కూడా అలవాటు అయిపోయింది. మనకి ఏంటంటే 4 విడతలుగా మనకు గ్రామసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు ఫస్ట్ విడత ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరం రోజుల్లో కూడా అన్ని విభాగాలు మనకు వ్యవసాయం కానీ, లేకపోతే వెటర్నరీ కానీ, మనకు అన్ని మనకి ఏంటంటే అన్ని శాఖలలో కూడా ఏమేమి అభివృద్ధి సాధించడం, ఇప్పటి వరకు 99 రోజుల కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని చర్చించుకొని, వాటికి మన సమస్యలు ఉంటే శాఖాపరంగా సమస్యలు ఉంటే మనం చర్చించుకొని తీర్మానం చేసుకొని అది చేసుకోవడం అన్నమాట ఈ మన గ్రామసభ ఉద్దేశం. ఇలా ముఖ్యంగా ఏంటంటే మనకు శానిటేషన్, ఇంకా మనకి ఏంటంటే ఎజెండా ప్రకారం ఏంటంటే శానిటేషన్ గురించి కార్యదర్శి చెప్పిండు. వాస్తవం ఏంటంటే శానిటేషన్ అంటే గ్రామంలో కూడా వర్షాకాలం వస్తుంది కాబట్టి డ్రైనేజ్ అన్ని క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే డ్రైనేజ్ క్లీన్ చేసుకోకపోతే వాటర్ అంతా ఏంటంటే అక్కడ నిలిచిపోతుంది. డ్రైన్లో చెత్త తీసుకోకపోతే ఏమవుతుందంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి కంటామినేట్ అవుతుంది, అంటే కలుషితం అయిపోతుంది. కలుషితం అయితే ఏమవుతుందంటే మనకు రోగాలు వస్తాయి, సీజనల్ డిసీజ్ అవుతాయి. దానివల్ల దోమలతోటి కానీ ఈగలతోటి కానీ రోగాలు వస్తాయండి. అదొకటి. ప్లస్ ఏంటంటే మన దీని స్ట్రీట్ లైటింగ్ ఒకటి, వాటర్ ఏంటంటే డ్రైనేజ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. ఇంకుడు గుంతలు మనకు వాటర్ హార్వెస్టింగ్ ఒకటి ఉంది. ఏంటంటే వర్షాకాలంలో కూడా మనం వర్షం పడితే ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు సార్ అంటే ఎలినో ప్రభావం ఉంది కదా, మా సముద్రంలో ఒకటి ఏంటంటే ఎలినో ప్రభావం వర్షపాతం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం చెప్తాం, మనకు వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ ఉంటే రేపు మనకు మంచినీళ్ళు దొరకడానికి ఏంటంటే రేపు బోర్ వేసుకున్నా లేకపోతే ఏదైనా మనకు ఇంకుడు గుంతలతోటి మనం ఇంకుడు గుంతలు కట్టుకుంటే మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. పెరిగి మనకి ఏంటంటే గ్రౌండ్లో నీళ్ళు ఉంటాయి. వర్షం రాకుండా కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇది వేసుకోవచ్చు, ఉపాధి హామీ కింద డెవలప్ చేసుకొని దాని అంటే నీళ్ళు వేసుకుంటారు. అంటే వర్షాలు తక్కువ వస్తాయి కాబట్టి నీళ్ళు వేసుకుంటే పంటలు ఎక్కడికైతే తాగునీళ్ళు ఎక్కడికైతే అట్లా ఆ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి చేసుకోవాలి. శానిటేషన్, చెట్లు ఒకటి నాటుకోవాలి. వర్షాకాలం కాబట్టి కంపల్సరీ ఏంటంటే ప్లాంటేషన్ అనేది కంపల్సరీ. ఇక్కడ ఊళ్ళో ఎక్కడ మనం మొక్కలు ఇస్తారు, 6 మొక్కలు కూడా మనకు మీకు యూజ్ అయ్యే మొక్కలు ఇస్తారు. వాటిని మీరు పెట్టుకోవాలి. చెట్లు మొక్కలు పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో కూడా కట్టేస్తుంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే మనకు తడి చెత్త, పొడి చెత్త, ప్లస్ ఏంటంటే ఇప్పుడు 4 రకాల చెత్త, తడి చెత్త, పొడి చెత్త అనేది ఉన్నాయి. 2 రకాలు. ఇప్పుడు ఏంటంటే శానిటరీ వేస్ట్ ఒకటి వచ్చింది. శానిటరీ వేస్ట్ ఒకటి ప్లస్ అదంటే స్పెషల్ కేర్ ఒకటి. శానిటరీ వేస్ట్ అంటే మనకి డైపర్స్ ప్లస్ మనకు ప్యాడ్స్, అలా ఆరోగ్య సంబంధమైన అన్నీ మనకు ఏవి ఉంటే అవన్నీ సెపరేట్ చేసి మనం ఆ చెత్త కింద చేయాలి. ఇంకోటి 4 విభాగాలు పెట్టుకొని అలా చేసుకొని మనకి ఏంటంటే ఈ మనకు పొడి చెత్తకు సంబంధించింది ఏమంటే మనకు పేపర్స్ కానీ అవి కానీ ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ ఇన్కమ్ వస్తుందంట. అమౌంట్ రాకపోతే మనకి ఏంటంటే దానిస్తే మనకు గ్రామ పంచాయతీ సంబంధించిన పనులు కూడా జమ చేసుకుంటారు. అట్లా మనం ఈ చెత్త విషయం కాకుండా చెత్త శుభ్రంగా అంటే 4 విభాగాలు మనం ఇంటికానే సెపరేట్ చేస్తలేరు, చేయాలి. చేసుకుంటే ఏంటంటే మనకు ఏంటంటే
దానివల్ల గ్రామ పంచాయతీ వేద్దామంటే బుట్టిలు లేవు సార్, ఒకటే బుట్టి. అవకాశం ఉందని మనకు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అనమాట. అంటే ఈసారి వర్షాలు ఒకవేళ పడకపోతే మనం ఏం చేయాలి, మనకు బాగా ఇప్పుడు ఎదురుది అంటే మొత్తం మనము 95% మొత్తం వరి వేస్తాం, వేరే పంట వేయం. కాకపోతే ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు ఒకవేళ వర్షాలు పడకపోతే ఏం చేయాలి మనకు, ఎందుకంటే ముందే సిద్ధం చేసుకుంటే మనకు రేపటికి మనం వరి మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మనం వర్షాలు పడకపోతే ఏం చేయాలని అయోమయం ఉండకుండా ఏం చేయాలి, మన గవర్నమెంట్ ఏముంటుందంటే ముందస్తుగా కందులు లేకపోతే జొన్నలు మక్కలు అలాంటి పంటలు, అంటే ఇక మనకు ఆరుతడి పంటలు, లేకపోతే కొంతమందికి మన గవర్నమెంట్ నుంచి కూడా ఆయిల్ పంప్ సబ్సిడీ ఉన్నది. ఆయిల్ పంప్ కూడా ఎవరైనా రైతులు పెద్ద రైతులు వేసుకుంటే కూడా గవర్నమెంట్ 80% డ్రిప్ సబ్సిడీ, 90% మొక్కల సబ్సిడీ, మళ్ళీ 4 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇస్తుంది 4,200 రూపాయలు. మనకు ఇప్పుడు ఆయిల్ పంప్లో మనం వరి కూడా వేసుకుంటాం రైతులు, 2 సంవత్సరాల వరకు వరి వేసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత 2 సంవత్సరాల వరకు మనము ఆరుతడి పంటలు వేసుకున్న తర్వాత 4వ సంవత్సరం నుంచి మనకు పంట అనేది ఆయిల్ పంప్ వస్తుంది. మనం ఒక్క సంవత్సరానికి మనకు 2 లక్షల వరకు ఎకరానికి ప్రాఫిట్ వస్తుంది ఆయిల్ పంప్. ఇప్పుడు మనకు ఇక్కడనే సిద్దిపేట నుంగనూరులో కంపెనీ కూడా ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ కంపెనీ పడింది. వాళ్ళు డైరెక్ట్గా మనం ఏ విధంగా ఇక్కడ మనము వడ్లు కొంటున్నామో ఆ విధంగా వాళ్ళు కూడా ఇప్పుడు 4వ సంవత్సరం నుంచి గెలలు దాన్ని డైరెక్ట్ పడితే దానికి కోతులు తినాయి, పందులు తినాయి. అది ఎలాంటి ఉష్ణోగ్రత అయినా సరే, ఎంత వాన పడ్డా సరే మనకు అలాంటి పరిస్థితుల్లో కూడా మంచిగా వస్తుంది అనమాట. మనం అనుకోవడమే మనం మొత్తం వరి పొలం మొత్తం మునిగిపోతుంది రాదని అట్లా ఏం లేదు. అది మన తెలంగాణ దేనికైనా పనిచేస్తుంది. మనకు ఎల్లిన ఎఫెక్ట్ ఉన్నది. ఇంకోటి ఏంటిదంటే మన నెక్స్ట్ మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఇంకా చాలామంది మన రైతులు ఇంకా చేయించుకోలేదు. మన ఊర్లో కొంతమంది పేర్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు వెంటనే చేసుకోవాలి. మనకు రేపు ఎరువులు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఏమంటుందంటే ఫార్మర్ రిజిస్ట్రీలో ఎవరైతే నమోదైనారో వాళ్ళకు మాత్రమే ఇలా లింక్ చేస్తున్నాం అన్నమాట. ఎరువులకు దానికి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇస్తానని చెప్తుంది. కాబట్టి మనకు ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా నమోదు చేసుకోవాలి. ఇదేంటిదంటే మనకు ఆధార్ కార్డు మన భూమి పాలకు తీసుకొస్తే మేము దాంతో మనకు 3 OTPలు వస్తాయి. అది చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఊర్లో బయట ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటుంటే మన బీసేవా కేంద్రం ద్వారా కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. కొద్దిగా మనకు నా విలేజ్లో పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు చెప్తాను. కణికే లక్ష్మి, భర్త పేరు సత్తయ్య, కణికే సురేష్ నర్సింహుడు, కణికే మల్లమ్మ వెంకటేష్, కణికే రాములు తండ్రి పేరు బాగయ్య, కణికే సత్యమ్మ మాణిక్యం, కణికే అంజయ్య భూమయ్య, కణికే అంజనేయులు బాగయ్య, కణికే చిన్నలక్ష్మి, కానికే పెద్ద సత్తయ్య, కానికే వెంకటేష్, కానికే శిల్ప, కానికే శ్యామల. కొంతమంది ఒక 2 చోట్ల భూములు ఉన్న వాళ్ళు కూడా పేర్లు వస్తాయి. అలాంటి వాళ్ళు ఒకరు చేసుకుంటే మళ్ళీ మనం చేసే అవసరం లేదు. కానీ కాకపోతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి అయిందా కాలేదు. ఇంకా మళ్ళీ నేను లిస్ట్ కూడా పెడతాను. ఇందులో మన వేరే ఇంటి పేరు వాళ్ళు ఉంటే కూడా మీరు ఒకసారి చూసుకొని ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే ఎరువులు దీనికి లింక్ చేశారు. ఇంకోటి మనకు నిగ్రహణ సమితి అని మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనకు ఏమంటుందంటే మన తెలంగాణలో లేకపోతే మొత్తం దేశవ్యాప్తంగా మన దగ్గర రైతులు ఏం చేస్తున్నారంటే అధిక మోతాదులో ఎరువులు వాడుతున్నారు. దాంతో ఏం జరుగుతుందంటే మన భూమికి నష్టం జరుగుతుంది. ఆ పంట తిన్న మనకు కూడా ఆరోగ్యానికి హానికరం. అది కూడా మనం ఎక్కువ కెమికల్స్ తిన్నా సరే. అలాంటి దానికోసం నిగ్రహణ సమితి అని పెట్టారు. అందులో ఏం చేస్తారంటే గ్రామ సర్పంచ్ని ప్రెసిడెంట్ చేసి ఏఈఓ గ్రామ పంచాయత్ సెక్రటరీ వాళ్ళని మెంబర్స్ చేస్తున్నారు. అందులో ఒక 2 రైతులు తీసుకుంటారు. 2 రైతులు ఎవరైనా మనకు ప్రోగ్రెసివ్ రైతులు, అభివృద్ధి రైతులు, లేదంటే మన ఎఫ్పిఓ లేదా పిఎస్సిఎస్లో ఉన్న ఎవరైనా అలా ఉన్న రైతులు మనకు ఏంటిదంటే వాళ్ళు నిగ్రహణ సమితి అంటే ఎవరైనా ఎక్కువ వాడకం చేస్తున్నారు ఫెర్టిలైజర్, వాళ్ళు వాడకం చేస్తే వాళ్ళకు వెళ్ళి మనం వాళ్ళకు అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇలా వాడితే భూమి లాస్ అవుతుంది, ఇంకో విధంగా మనకు ఆరోగ్యంగా లాస్ అవుతుంది. కాబట్టి మనం తక్కువ చేసుకుంటేనే మనకు భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి 99 రోజుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మరి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈ రోజు నుండి మనకు గ్రామ సభలు అనేటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మేము మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక 4 విడతలుగా గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో మ్యాక్సిమంగా ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అవుతుంది సార్. మరి దీనికి అధ్యక్షులైనటువంటి గ్రామ సర్పంచ్ గారికి, తర్వాత మన ఎంపీడీఓ సార్ గారికి, తర్వాత మన పంచాయత్ సెక్రటరీ గారికి, మిగతా వేదికపై ఉన్నటువంటి అధికారులకు, అనధికారులకు నా యొక్క నమస్కారం సార్.
మరి నేను వెల్దుర్తి హై స్కూల్ హెడ్ మాస్టర్ను, నేను క్లస్టర్ హెడ్ మాస్టర్ను కూడా. అయితే మనకు ఎంఈఓ గారు 2 మండలాలకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల, ఒకటి శివంపేట్ మరియు వెల్దుర్తి ఉండడం వల్ల ఇది నాది కూడా అక్కడ నా క్లస్టర్ పరిధిలో ఉంటుంది. కాబట్టి నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు, తర్వాత కాంప్లెక్స్ హెచ్ఎంలు కూడా ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉన్నటువంటి ఆదేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది సార్. ఎందుకంటే మన సీఎం గారు కూడా మన విద్యాశాఖకు మంత్రి, ముఖ్యమంత్రి కావచ్చు కానీ మన విద్యాశాఖకు మంత్రి కాబట్టి మరి సారు అనుకున్నట్టు ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జాయిన్ కావాలన్నటువంటిది సార్ గారి యొక్క కోరిక. మరి అందులో భాగంగా మేము చేస్తున్నటువంటి కృషి ఏంటంటే, మేము మా పాఠశాలలో మీ అందరి కృషితోటి 612 మంది ఈరోజు స్ట్రెంత్ ఉంది, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హై స్కూల్లో మొట్టమొదటి స్థానంలో మనకు వెల్దుర్తి ఉంది సార్. మరి మొన్నటి రాసినటువంటి 10వ తరగతి పరీక్షల్లో 150 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 150 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. అందులో మనకు ఈ గ్రామం నుంచి కూడా, ఇది ఎక్కపల్లి గ్రామం నుంచి కూడా విద్యార్థులు ఉండడం జరిగింది. దాదాపు ఇక్కడ నుండే ఒక 30-40 మంది విద్యార్థులు మా పాఠశాలకు రావడం జరుగుతుంది. మరి అందులో కూడా మనకు 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు పాస్ కావడం జరిగింది. జిల్లాలో పట్లే మొదటి స్థానం స్ట్రెంత్ లో పట. ఓకే, 100% రిజల్ట్స్ వచ్చింది. ఒకసారి 100% మనకు 100% రిజల్ట్. మళ్ళీ స్ట్రెంత్ కూడా మనది హైయెస్ట్ స్ట్రెంత్ 612 ఏ స్కూల్లో లేదు, హై స్కూల్లో. మరి అదే మాదిరిగా మనకి ఇచ్చినటువంటి ఈసారి జూన్ 12 నాడు ఏదైతే బడి స్టార్ట్ అవుతుందో, మరి మనకు ఏదైతే మన సీఎం గారు ఇస్తున్నటువంటి సీఎం కిట్ అనేటువంటి ఒక 21 రకాల వస్తువులు ఉంటాయి. అందులో 21 రకాల వస్తువులు అంటే ఈసారి ఇదివరకు ఎప్పుడైనా మనకు యూనిఫామ్స్ ఇస్తుండే, ఆ యూనిఫామ్స్తో పాటు నోట్ బుక్స్, తర్వాత బుక్స్ ఇస్తుండే. కానీ ఈసారి కొంచెము మన సీఎం గారు అందరూ ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే ఉద్దేశంతో ఒక డిఫరెంట్గా 21 రకాల కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రకాలతో పాటు అందులో ఏమేమి ఉంటున్నాయని మనకు యూనిఫామ్స్తో పాటు టై ఇస్తున్నాడు, బెల్ట్ ఇస్తున్నాడు. తర్వాత వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నటువంటి చిన్నపిల్లలకి అయితేనేమో మన స్లేట్స్ ఉంటాయి, పలకలు ఉంటాయి, తర్వాత బల్లపాలు ఉంటాయి. తర్వాత మాకైతేనేమంటే హై స్కూల్కి వచ్చే వరకు ఏమవుతుంది ఎందుకంటే పిల్లలకి యూనిఫామ్స్, టైస్ ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఏవైతే వేలు పైసలు పెట్టి కొని టై బెల్ట్ వసూలు చేసుకుంటున్నారో ఆ విధంగా ఉండొద్దనే ఉద్దేశంతో మనకు 21 రకాలటువంటి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాంతోపాటు ఏం చేస్తున్నారు, ఈసారి జూన్ 12 నుంచే బ్రేక్ఫాస్ట్ అనేటువంటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లలు మన దగ్గర మన పేరెంట్స్ ఏం చేస్తారంటే ఉదయం మనకు లేవడంతో మనకు బాయిల కాడికి పోతుంది కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అటువంటి అవసరం రాకుండా ఏం చేస్తున్నారంటే, మీరు మన పాఠశాలకు ఎప్పుడైనా 9 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్. మరి ఈసారి 8:00 నుంచి పాఠశాల స్టార్ట్ అవుతే పిల్లలు రాగానే బ్రేక్ఫాస్ట్ పెడతాం, టిఫిన్ పెడతాం. అందులో టిఫిన్ ఏముంటుంది, ఒకరోజు ఒక టిఫిన్, ఒకరోజు ఇడ్లీ ఉంటుంది, ఒకరోజు దోశ ఉంటుంది, ఇంకా రకాలు ఒకరోజు ఉప్మా ఉంటుంది. ఇవన్నీ రకాలు ఎవ్రీడే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది సోమవారం నుంచి శనివారం వరకు బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది సీఎం గారు ఇంట్రడ్యూస్ నిన్న తెలంగాణ అవతరణ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి జూన్ 12 నుండి ప్రతి పాఠశాల మనకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈసారి. మరి దాంతోపాటు ఏదైతే ఇదివరదాకా ప్రతి పాఠశాలలో టీచర్స్ అనేటువంటి కొరత ఉండే, కానీ ఈసారి టీచర్ కొరత లేకుండా ప్రతి పాఠశాలలో టీచర్ కొరత అనేటువంటి మొన్ననే తీర్చడం జరిగింది. దానిలో భాగంగానే మా హై స్కూల్లో 21 మంది ఉపాధ్యాయులు మొత్తం ఉన్న నియామకం అవడం జరిగింది. కాబట్టి మీ దగ్గరికి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏదో పైసలు ఉన్నాయి కదా, లేకుంటే మన దగ్గర మనకు ఉన్నటువంటి పైసలు ఉన్న 10 రూపాయలనే ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తే మన విద్యార్థికి చదువు మంచిగా వస్తుంది అనేటువంటిది మీ ఆలోచన అనేటువంటి పక్కా పెట్టండి. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి టీచర్స్ ఉన్నారు, మెరుగైనటువంటి విద్యాబోధన అందిస్తున్నాం, మెరుగైనటువంటి ఏదైనా ప్రతి ఆటలు కానీ ఏదైనా కానీ. మరి గత సంవత్సరం మా పాఠశాల వెల్దుర్తి పిఎంసీకి ఎంపిక కావడం జరిగింది. పిఎంసీ అంటే ప్రధానమంత్రి ఒక లాస్ట్ ఇయర్ ఒక స్కీమ్ని పెట్టడం జరిగింది, అందులో దాన్ని పిఎంసీ అంటున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ముందే చెప్పండి, మాకు పోలీస్ శాఖకి చెప్తే మేము వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. వస్తాయా మరి 2 రోజులు వస్తాయి. ఇప్పుడు సరే, మరి మన నూతనంగా వచ్చిన మన చేసి అంతేకాకుండా మన నిర్లక్ష్యం వల్ల తాగే నీటిని
బ్రతికే భూమిని, పీల్చే గాలిని, ఆఖరికి తినే తిండిని కూడా మనమే కలుషితం చేస్తున్నాం. కానీ ఈ పరిస్థితిని ఇలాగే వదిలేద్దామా? వద్దు, దీన్ని మారుద్దాం. ఆ మార్పుని మన ఇల్లే ఒక పునాదిగా మన ఇంట్లో నుండి మొదలు పెడదాం. మన ఇంటి చెత్తను రోడ్డు మీద వేయకుండా ఈ 4 విధాలుగా వేరు చేద్దాం. వెట్ వేస్ట్, వంటగది వ్యర్థాలు. డ్రై వేస్ట్, ప్లాస్టిక్, పేపర్లు. శానిటరీ వేస్ట్, డయాపర్లు, ప్యాడ్స్ వంటి ఆరోగ్య సంబంధిత వ్యర్థాలు. స్పెషల్ కేర్ వేస్ట్, బ్యాటరీలు, కెమికల్ బాటిల్స్. ప్రాణాధారమైన నీటిని కాపాడుదాం, చెట్లని నాటుదాం, ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. వచ్చే తరానికి ఒక గొప్ప ఆదర్శంగా మన గ్రామాలను మారుద్దాం. రండి, మనమంతా ఒక్కటవుదాం. స్వచ్ఛ గ్రామ పంచాయతీ, స్వచ్ఛ తెలంగాణ. పాటుపైన బయలుదేరుదాం. ఇది ప్రత్యేకంగా నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ నేను చెప్పేదాకా నువ్వు ఆగాలి. తీసేస్తాను చెప్పిన నాకు కాదు, ఇప్పుడే కావాలని చెప్పి తీసేపించారు. నాది కొండికి తీసేపించారు, నన్ను లిబెట్టి తీసేపించారు. మరి ఇప్పుడు ఇట్లా అలాగే దిద్దియాలి నువ్వు తీసేయి, కంపల్సరీ తీసేస్తారా తీసేయరా మీరు అని చెప్పి మాట్లాడారు. సర్పంచే మాట్లాడారు. మరి ఈరోజు సర్పంచ్ ఎందుకు తీసేయారు? అన్ని కరెక్ట్ ఉండే అట్లా మాట్లాడద్దు. నీ ప్రాబ్లం ఆ వ్యక్తి మరి ఆ రోజు ఆగనుండే, మరి ఒక నెల ఆగమన్నా ఆ రోజు ఎందుకు ఆగలే? ఫస్ట్ చెప్పినా కదా ఇల్లు కంప్లీట్ అయినాక తీసేస్తాని. ఫస్ట్ మీటింగ్ లో ఏం చెప్పినా నీకు నేను తీసేస్తాను. సర్జరీ అయింది కదా, సర్జరీ అయినా పువ్వన్నప్పుడు నేను నా బాత్రూమ్ తీసేస్తా. ప్రతి ఒక్క సండే సాఫ్ చేద్దాం. అందరం కలిసి పని అవుతుంది కదా, అందరం కలిసి పని అవుతుంది కదా. ఏం సాఫ్ చేస్తాం? మూడు నెలలే పేపర్లు ఇవ్వమంటే పేపర్లు ఇచ్చాం. దీని మండలంలో పెడితే మీకు ఓలు అంటే భైరామ్ అన్న
సర్పంచ్ అంటే సర్పంచ్ కృష్ణ సమస్య ఏంటి అది? ఉపాధి పథకం ఉపాధి అయితే అది సిస్టమ్ లా రాములు చేసి రమేష్ పెడితే వర్షపోతుంది సార్ ఒక్కటే 3 నెలలే సార్. ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఏం పేరు ఉంది? రమేష్ అను గురాల రమేష్ అను జాతకాలను రాములు అని రాసిన మా తీసుకున్నాడు పోయినాము. ఈ నెమ్మాలు ఉప సర్పంచ్ సర్పంచులు 3 నెలలే నడవండి. ఒక్కటే యాక్సిడెంట్ ఎంత ఫరక్ చెప్పు నాకు ఇది ఒక్కటే ఆన్సర్ కావాలి. మళ్ళీ ఇంకొకటి సార్ ఇంటి పేరు చెప్పు. ఇగో ఇక్కడ ఉంది అది ట్రాన్స్ఫార్మర్ బట్టి ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ ఉందా సార్ అక్కడ దాకా మొత్తం చెత్త కవర్ సార్. ఇక మళ్ళీ ఇక్కడ కందుతున్న కాడికి మొదలు పెడితే ఊరవుతా దాకా సార్ చెత్త అంతా మేమే నా ఇంటి కానీ మా 4 ఇళ్ళ చెత్తనే ఉంటుంది. ప్లాస్టిక్ కవర్ ప్రతి ఒక్క ప్లాస్టిక్ కవర్ వాన వాడితే ఇక విపరీతం పాములు కప్పలు దోమలు. నా ఇల్లు కొనాకు సార్ జరాగా మనం ఒక్కటి అమ్మమేమంటే నరసింహ సార్ ఉన్నప్పటి నుంచి వేస్తామంటారు ఇప్పటికే వేయలేదు. మీకు ఇష్యూ రాసుకోవాలి. గురాల రమేష్ అలియాస్ రాముడు ఆ జాబ్ కార్డు ఇష్యూ. ఆధార్ కార్డులో ఏం పేరు చెప్పు. గులాబ్ రమేష్. తెమ్మండి ఇప్పుడు అవి 2 తీసుకొచ్చిస్తా. ఆధార్ కార్డు ఓకే. మీరు రాసుకున్న అంశం నీకు- ఆధార్ కార్డు కానీ